మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తలింపులా టాపుల్లేపును. నీవు చేయునది వంట నోళ్ల పంట అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 204వ భాగానికి స్వాగతం పలుకు. భగవద్గీతలో మనం గుణత్రయ విభాగ యోగంలో 14వ అధ్యాయంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయో, దేని నుంచి మనం ఎలా బయటపడాలో, దేన్ని కాపాడుకోవాలో, దేన్ని పెంచి పోషించుకోవాలో తెలుసుకున్నాం. మూడింటిని గుదిగుచ్చి సూక్ష్మంగా చెబుతున్నాడు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. అర్జున, సూక్ష్మంగా ఏదో శీర్షికలు పెట్టినట్టుగా ఒక మాట చెప్పాలంటే తెలుసుకోవయ్యా. సత్వం సుఖే సంజయతి. సత్వగుణం ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సుఖాన్ని కలిగిస్తుంది, అది సంపూర్ణంగా విముక్తిని ఇవ్వదు. అంచేత సత్వగుణం కూడా మోక్షానికి కారణమయ్యే ఒక కారణమే తప్ప అది మోక్షం కాదు. నేను మంచివాడిని, నేనండి మంచి పనులే చేశా అన్నది మాత్రాన ఆయన మంచివాడు కావచ్చు, ఆయన యోగి కాదు, ఆయన జీవన్ముక్తుడు కాదు, ఆయన జ్ఞాని కాదు. జ్ఞాని వేరు, మంచివాడు వేరు. ఆ తేడాలన్నీ మనకు తర్వాత తెలుస్తాయి. సత్వం సుఖే సంజయతి. సత్వగుణం సుఖాన్ని ఇస్తుందయ్యా. లోకంలో మంచి పనులు చేస్తే గౌరవం ఉంటుంది, తను కూడా మనశ్శాంతిగా ఉంటాడు, బాగానే ఉంటుంది. రజః కర్మణి భారత. రజోగుణం ఉంది, కాస్త రాగద్వేషాలు కలిగి ఉండడం, పోటీ పడుతూ ఉండడం. ఇది ఎప్పుడు ఏదో ఒక పనిలో ఒక మనిషిని గెంటుతుంది, ఊరుకోనివ్వదు, తినగా ఉండదు, డొక్కలో పొడుస్తూ ఉండదు. చెయ్యి, వాడు ఎదిగిపోతున్నాడు నీకంటే నువ్వు అలా కూర్చుంటావేంటి? ఇవి ఈ వ్యక్తికైనా అనిపించవచ్చు, తన బంధుమిత్రుడికైనా అనిపించవచ్చు. నువ్వు ఈ రంగంలో ఉన్నావు, మీ రంగంలో ఉన్నవాళ్ళకి ఏదో జరుగుతున్నా నీకెందుకు జరగలేదు, మనకు చేతనైతేగా, ఇలాంటి మాటలనే వస్తాయి. అంచేత కళాకారులు, కవులు, శాస్త్రజ్ఞులు రకరకాలుగా వ్యాసంగాలలో ఉన్న రంగాలలో కాస్త పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ వ్యాఖ్యానాల పట్ల జాగ్రత్త పడాలి. ఈ పోటీ పడడం, ఈ ఈర్ష్యలు, ఈ ద్వేషాలు, వారికి ఎవరికో జరిగిందని మనం కంగారు పడడం, నాకు జరగలేదని బాధపడడం, ఇవన్నీ అసలు మన రంగానికి సంబంధించిన విషయాలు. మనం చెబుతున్నది ఏమిటి? ఈ చెబుతున్నదంతా పేర్లు, ప్రాధాన్యాలు, పద్మశ్రేణుల కోసమా? ఇంకేదైనా ఉందా? ఇలా ఆలోచించుకుంటే ఆ రజోగుణం ఉండదు, అప్పుడు ఆ కర్మసంగం అనేది ఉండదు, వదిలేస్తాం విషయాన్ని. అందుకే ఎప్పుడు పరమాత్మ చెప్పింది, నువ్వు పనిలో ఆనందం పొందవయ్యా, పని వల్ల వచ్చే ఫలితంలో కాదన్నాడు. కానీ రజోగుణం ఏం చేస్తుందంటే పనిలో ఆనందం పొందనవదు, పని వల్ల వచ్చే ఫలితం మీదకి పోతుంది దృష్టి. ఇంత చేసాం, మనకేం చేశారు? సరే, ఇది కూడా కొంచెం నయమే. కానీ జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయతి ఉత. ఉత అంటే ఏదో అయ్యో ఆహా అన్నట్టుగా ఒక అవ్యయం లాంటిది. తమో గుణం ఉంది అర్జున. జ్ఞానం ఆవృత్యతు, జ్ఞానాన్ని కమ్మేస్తుందయ్యా, కప్పేస్తుందయ్యా. అంతా ఒక్కటేని ఎన్ని గ్రంథాలు చదువుకుని మనం తెలుసుకున్నా ఈ అజ్ఞానం అనేది, ఈ తమో గుణం అనేది జ్ఞానాన్ని కమ్మేస్తుంది. అంతా ఒకటే అంటే వేదాంత మహాడతో కూర్చుంటే కుదురుతుందా? మన సంగతి మనం చూసుకోవద్దా? ఏమిటి సంగతి ఆలోచించుకోవాలండి. ఏమిటి సంగతి? మరి తిండి బట్ట అయితే పర్వాలేదు, చూసుకోవాల్సిందే, అవసరం లేకుండా అలాగా. కానీ ఎదుటివాళ్ళని మించి మనకి తిండి, ఎదుటివాళ్ళని మించి మనకి బట్ట, ఎదుటివాళ్ళని మించి మనకి డబ్బు, ఎదుటివాళ్ళని మించి మనకి పేరు ప్రతిష్ట అవసరమా? ప్రతిష్ట శోకరీవిష్ట సమా గీత మహాత్మభి. వివేక చూడామణిలో శంకరాచార్య చెప్పినమాట. ప్రతిష్ట అంటే ఈవేళ ప్రచారం, పబ్లిసిటీ అని మనం చెబుతాం, ఇది పంది పెంటతో సమానం అని చెప్పాడు శంకరాచార్య. శోకరీవిష్ట
ఎందుకంటే ఒక్కసారండి 10 మందిలో పేరు ప్రతిష్ట అనే దానికి అలవాటు పడినవాడు ఆ 10 మందిలో ఏ ఒక్కడు ఆ ముఠాలోంచి జారిపోయినా తట్టుకోలేడు, మన వర్గం తగ్గిపోయింది అంటాడు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు పెట్టించుకోవడం, కొన్ని సంఘాలు పెట్టడం, కొన్ని సంస్థలు పెట్టడం. వాళ్ళు అలా మనం 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 మన సంస్థ ఏంటంటే మనలో ఊరుకున్నామేంటి, మనం కూడా పెట్టేద్దాం పదండి. వారు 5 రోజులు చేశారు, మనం 10 రోజులు చేద్దాం. వారు 50,000 ఖర్చు పెట్టారు, మనం 1,00,000 ఖర్చు పెడదాం. వినాయక విగ్రహాలు ఏటేటా ఎత్తు పెరగడానికి ఇదే కారణం. వారెవరో పెట్టారు, అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చుగా? లేదండి, మనం పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది వినాయకుడి మీద ప్రేమ కాదు, గౌరవం కాదు, భక్తి కాదు, మన గురించి, మన అహం. ఈ మధ్య భక్తి ఉత్సవాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ప్రతి గుళ్ళోనూ బ్రహ్మోత్సవాలే. నాకు అర్థంగా బ్రహ్మోత్సవాలు అంటే విష్ణువుకి బ్రహ్మదేవుడు చేశాడు. గణపతి గుళ్ళో బ్రహ్మోత్సవాలు, బాబా గుళ్ళో బ్రహ్మోత్సవాలు. ఏమిటా బ్రహ్మోత్సవాలు? బ్రహ్మోత్సవాలకు ఏమైనా అర్థం ఉందా? బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారండి? గణపతి గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేదు. అంటే మీ కాలక్రమంలో జరుగుతున్న మార్పు గమనించిన. బ్రహ్మోత్సవం అనే మాట పెద్ద ఉత్సవం అనే అర్థంలోకి మారిపోయింది, బ్రహ్మదేవుడు చేసే ఉత్సవం కాకుండా. కాలక్రమంలో అర్థాలు మారడం అంటే అదే. స్త్రీలు గర్భం ధరిస్తే నీళ్ళు వేసుకున్నారంటారు, అదో మాట ఉంది. ఎందుకు వచ్చింది నీళ్ళు వేసుకోవడం? ఇటు ఆ నుడికారం ఇప్పుడు నెల తప్పిందంటే అర్థం ఉంది. నెల జరిగేది జరగదు, అక్కడి నుంచి 9 నెలలు అది ఉండదు, అందుకని నెల తప్పిందన్నారు. చీర చిక్కిందనే ప్రయోగం ఉంది, కొన్ని ప్రాంతాల్లో వాడతారు. పోతన గారు వాడాడు, నెల మొసల నుంచి ఈర చిక్కే నెల తక్కువ దీప అని అష్టమస్కంధం వామన చరిత్రలో అదితికి వాడాడు. చీర చిక్కడం అంటే ఏం లేదు, చీర పొట్టు అయింది. మరి అంతే కదా, మరి గర్భంతో అదే చీర ధరిస్తే గర్భంతో ఉంది కాబట్టి కొంచెం చీర పైకెడుతుంది, పొట్టు అవుతుంది, అందుకని చీర చిక్కింది, అదే అర్థం అవుతుంది. సరే, ఓపలేని మనిషి ఒట్టి మనిషి కాదు, అవి తెలుస్తూనే ఉన్నాయి. సంస్కృతంలో దౌహృదం అన్నారు, 2 హృదయాలు, అది తెలుస్తూనే ఉంది. ఈ నీళ్ళు వేసుకోవడం ఏంటండి? నేను చాలామందిని నీళ్ళు వేసుకోవడం అంటే మా అమ్మ సహా అందరిని అడిగాను, ఏమిటి ప్రత్యేకమైన స్నానం ఏమైనా చేస్తారా? నెల తప్పినట్టు తెలియగానే. పురుడయ్యాక నీళ్లు కాదు సమస్య, అది వేరు. అప్పుడు నీళ్ళు వేసుకోవడం అనరుగా. పురుడయ్యాక నీళ్ళు అంటే నీళ్ళు వేసుకోవడం ఏంటి? నీళ్ళు వేసుకుంటే నెల తప్పింది అంటే నెల తప్పినట్టు ఏదో 2వ నెల 3వ నెల వచ్చాక తెలుస్తుంది. అప్పుడేమైనా ప్రత్యేక స్నానం చేస్తారు? చెయ్యరు, ఏం లేదు. అది ఎంత విచిత్రంగా మారిపోయిందంటే వసు చరిత్ర చదివితే నాకు అది అర్థం. అందులో ఆయన సుక్తిమతి నది గర్భం ధరించింది అని చెబుతాడు. ఆ నదికి నిజంగా గర్భం ధరించిన స్త్రీకి పోలుస్తాడు, స్త్రీతో పోల్చాడు కాబట్టి నది స్త్రీ అని 2 అర్థాలు వచ్చేలా కొన్ని పద్యాలు రాస్తాడు. ఆ కావ్యం అంతా శ్లేష కావ్యమే. మహానుభావుడు భట్టుమూర్తి, కాపు కవి, రైతు కవి, బ్రహ్మాండమైన వాడు, జాతి దండం పెట్టాలి నిజంగా. ఆపన్న సత్వ ఆపగిది నీరు మోసి అని ప్రయోగిస్తాడు. ఆపన్న సత్వమైనటువంటి ఆపగ అంటే నది, ఆపస్సు అంటే నీరు కదా, అందుకని ఆపగ అంటే నది. ఆపగిది నీరు మోసి. ఎంతకీ అది పదం నీరు మొయ్యడం తప్పితే నీళ్లు పోసుకోవడం కాదు. ఏమిటి నీరు మొయ్యడం? ఉమ్మ నీరు మోస్తారు. గర్భం ధరించిన స్త్రీకి ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు వెచ్చగా. ఆ ఉమ్మ నీరు మోస్తుంది తల్లి, ఆ ఉమ్మ నీటిలో బిడ్డ ఉంటాడు. నీటిలో ఉంటే మనకు చలిస్తుంది, ఆ ఉమ్మ నీటిలో అతను వెచ్చగా ఉంటాడు. అది విచిత్రం, వెచ్చగా ఉంటాడు హాయిగా. అంటే నీరు మోసుకోవడం, ఆ నీరు పోసుకోవడం కాదు, నీరు మోసుకోవడం. నీరు మోసింది అనేది నీరు మోసింది, నీళ్లు మోసుకుందిలోకి వెళ్ళింది, నీళ్లు మోసుకుందిలోకి వెళ్ళింది ప్రయోగం. అంటే భాష ఉచ్చారణ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే లిఖిత రూపాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి తప్ప మాట్లాడిందే లెక్క, నేనేం మాట్లాడితే అదే కవిత్వం, నా ఇష్టం వచ్చినట్టు నా భాషలో నే రాస్తా, నా వాడుక భాషలోనే రాస్తా, నా మాండలికంలోనే రాస్తా, అర్థమైతే అర్థమవుతుంది లేతే లేదు అనేటువంటిది ఏదో వినడానికి గొప్ప ప్రజాస్వామ్యవాదంలో ఉండొచ్చు. కానీ ఒక దశాబ్దం కాకుండా భాష కూని అయిపోతుంది. ఈయన కవిత్వం ఎవరికి అర్థం కాదు. అంచేతను జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయిత్యుత అని తమో గుణం గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, జ్ఞానాన్ని కమ్మేస్తే ఇంక భేదాలన్నీ వచ్చేస్తాయి. భేదాలు వస్తే రకరకాలు వస్తాయి. అంచేత ఎప్పుడు ఈ కమ్మకుండా జాగ్రత్త పడవయ్యా. ఎప్పటికప్పుడు ఎంత మనం తెలివైన వాళ్ళం అనుకున్నా, పండితులం అనుకున్నా, ఈ భేదభావం వచ్చేసి పక్క వాళ్ళ వ్యాఖ్యానంలో ఏమో మనం నిజంగా అమాయకులేమో, మనం కష్టపడి వ్యాపారంలో ఉన్నాం, మన బిజినెస్ కంటే వాళ్ళ బిజినెస్ బాగుందంటే మనం ఇలాగే ఉంటే ఇంట్లో ఆడాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు కూడా అంటున్నారు మాటిమాటికి అని ఈయనేదో కొత్త బిజినెస్ ప్రారంభిస్తాడు, దాంట్లో నష్టపోతాడు. ఇదే అజ్ఞానం. జ్ఞానాన్ని కమ్మేయడం అంటే ఇదే. మనం ఏదో ఉన్నంతలో మనం సుఖంగానే ఉన్నాం కదా, వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి? వాళ్ళు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అని ఎదగని మనకు అనవసరం. మన మరమరాలు కొట్టేదో మనకుంది, మనం సుఖంగా ఉన్నాం.
అని శుభ్రంగా కాస్త ఆ వ్యాపారం ఏదో చేసుకుని భార్యాభర్త అక్కడ కూర్చుని టీ దాగి నాలుగు కబుర్లు చెప్పుకుని ఆ పిల్లల్ని వృద్ధి చేసి అందులో ఒకటిగా కొట్టి అప్పగించి ఒకడిని ఏదో ఉద్యోగంలో పెడితే వదిలిపోలా. దీనికోసం నాకంటే నా పిల్లలు ఇంకా వృద్ధిలో ఉండాలి, ఈ నాకంటే నా పిల్లలు, ఇది అహం అండి, ఇది అహం. ఖచ్చితంగా అహంకారం అంటారు దీన్ని, వేదాంత భాషలో అహంకారం ఇది. నీలా ఉంటే సరిపోయిందిగా, నీకంటే వృద్ధిలో ఎందుకు? ఇలా ప్రపంచంలో అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఇలా కోరుకోబట్టే కదా ఇవాళ ఏ పనికి ఎవరు దొరకకుండా అయిపోయింది పరిస్థితి. అన్ని పనులు అన్ని గొప్ప పనులే చేస్తున్నారు అందరూ, డబ్బు వచ్చే పనులే చేస్తారంతే, డబ్బు రాని పని ఎవరూ చెయ్యరు. ఇక ఆత్మీయతలు, సేవాభావాలు, బాధ్యతలు అన్నీ పోయాయి, అంకిత భావాలు. ఇది తమోగుణం కారణం. అంటే సత్వం సుఖాన్ని కలిగిస్తుంది, కానీ అది కూడా కొంచెం అతీతంగా ఉండాల్సిందే. సుఖం పర్వాలేదు, సుఖంగా ఉంటావు కొంతకాలమైనా. రజోగుణం ఎప్పుడు కర్మ మీద కర్మ, పోటీ మీద పోటీ పడేలా చేస్తుంది. తమోగుణం అలా కాదయ్యా, ప్రమాదే సంజీతి, నిన్ను పరాకు పడేలాగా, పక్కకి వెళ్ళిపోయేలాగా, ఎవరి మీదో కోపం బాగా వచ్చేలాగా, మదమెక్కిపోయేలాగా, చివరికి పైశాచికంగా ప్రవర్తించేలా చేస్తుంది. భారతంలో అశ్వత్థామే ఉదాహరణ. మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే రామాయణం నుంచి చక్కని ఉదాహరణ. ఈ 3 గుణాల్లోనూ ఉండేటువంటి 3 పాత్రలు మనకి రామాయణంలో ఉన్నాయి, పైగా ఒకే ఘట్టంలో ఉంటాయి. వాటిని మనం చెప్పుకుందాం ఈసారి. ఆ 3 గుణాలే మొత్తం మానవ జీవితాన్ని నడిపిస్తున్నాయి. మనస్సు మొత్తం 3 పాయలు జడలాగా, ఆ 3 సత్వరజస్తమో గుణాలు. ఈ మనస్సు గురించిన నిర్మాణ క్రమం మొత్తం మనకు అర్థమైతే తప్ప, క్షేత్రజ్ఞ విభాగంలో శరీర నిర్మాణ క్రమం తెలుసుకున్నట్టే గుణత్రయ విభాగంలో మనో నిర్మాణ క్రమం తెలుసుకుంటున్నాము. ఇక పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఆత్మ అంతే. అలా ఆ 3 అధ్యాయాలు అందుకే అలా ఉంటాయి. ఆ మనో నిర్మాణ క్రమం తెలియకపోతే ఇవాళ చాలామంది మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నామండి. ఆ నిగ్రహించుకోలేకపోవడానికి కారణం ఏమిటో తెలియదు. కారణం తెలిస్తే కానీ వైద్యం చేయలేం కదండి. దానికి రామాయణంలో మీకు చక్కని ఉదాహరణ. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు చేసిన ప్రయాణంలో 3 స్త్రీలను కలిశారు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. 3 స్త్రీలే, ప్రధానమైన పురుషులు ఎవరూ లేరు ఆ ప్రయాణంలో. రామలక్ష్మణులు కలిసిన వాళ్ళలో 3 స్త్రీలు ప్రధానమైన వాళ్ళు ఉన్నారు. ఆ 3 ఘట్టాలు రామాయణంలో గొప్ప ఘట్టాలు. తాటక సంహారం, అహల్య సంస్కరణ, సీత స్వయంవరం. 3 ఘట్టాలు, ముఖ్యమైన ఘట్టాలు. తాటకని సంహరించాడు స్వామి, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. ఆశ్చర్యం కదా, 3 సకారాలే. తాటక సంహారం, అహల్య సంస్కరణం, సీత స్వీకారం. ఏమి 3 పట్ల ఒకే రకంగా వ్యవహరించవచ్చుగా. 3 సంహరించవచ్చు, 3 స్వీకరించవచ్చు, కుదరదు. ఇక్కడే సరిగ్గా రామాయణ తత్వం వేదంతో పోల్చుకోవాలి. మన వేదం తెలియకుండా రామాయణం మనకు అర్థం కాదు. అంటే రామాయణం మీద ఎవరు మాట్లాడినా కాదు కొద్దో గొప్ప వేదం చదువు ఉండాలి, ముఖ్యంగా ఉపనిషత్తులు చదువు ఉండాలి. ఏమిటి తేడా? తాటక తమోగుణం. తమోగుణాన్ని ఎప్పుడూ మనం సంహరించాలి. క్రౌర్యం, హింస, నిద్ర, ఆలస్యం, బద్ధకం ఇవన్నీ అందులోకి వస్తే మనం చెప్పుకుంటూనే ఉన్నాం 2-3 భాగాలుగా. తాటకంతే. ఆ యజ్ఞాలు చేస్తే ప్రకృతి శక్తులు బాగుంటాయి, వర్షాలు కురుస్తాయి. ఆ రకమైనటువంటి ప్రకృతి శక్తుల ఉద్ధరణ ఎప్పుడు రాక్షస శక్తులకు ఇష్టం ఉండదు. వాళ్ళు సమాజాన్ని విధ్వంసం చేయాలని చూస్తారు. ఇప్పుడు అంతే, రకరకాల సొంత వ్యాపారాలు, సొంత వ్యవహారాల పేరు మీద ప్లాస్టిక్లు విపరీతంగా వృద్ధి చేసేసి ఫ్యాక్టరీలు కట్టేసి ఆ కుడినీళ్ళని నదుల్లో వదిలేసి నదుల్ని కలుషితం చేసేవాళ్ళంతా తాటకలతో సమానం, రాక్షసులతో సమానం. వాళ్ళు మా వ్యాపారం బాగుంటే చాలు, మాకు నదులు నాశనం అయిపోయినా పర్వాలా, అంతే. వాళ్ళనే మనం యజ్ఞాల వేళ పిలిచి గౌరవిస్తున్నాం. మనం వాళ్ళు చందా ఇచ్చారని చందా పుచ్చుకోకూడదు అసలు అలాంటి వాళ్ళ దగ్గర. పూర్వం యజ్ఞానికి ఎవరి ద్రవ్యంతో యజ్ఞం చేయాలో లెక్క ఉండేది పూర్వం. ఎందుకు ఉండేదంటే ఇలాంటివి దృష్టిలో పెట్టుకునే పెట్టారు వాళ్ళు. డబ్బున్న ప్రతివాడి దగ్గర డబ్బు తీసుకుని మనం యజ్ఞం చేస్తే వాడు ఆ డబ్బు ఎలా సంపాదించాడు? ఆ డబ్బుతో నువ్వు యజ్ఞం చేయడం ఏమిటి? యజ్ఞమే పరమ పవిత్రం. దేశాన్ని దోచుకు తిన్నవాడి దగ్గరికి మనం చందాకెళ్ళి వాడు ఇచ్చిన డబ్బుతో యజ్ఞం చేస్తే యజ్ఞం కూడా దోపిడీ యజ్ఞం, సందేహం ఏం లేదు చెప్పడానికి. రాక్షసులు ఎక్కడో ఒక లోకంలో ఇంతంత కూరలు పెట్టుకుని ఇంతంత మీసాలు పెట్టుకుని ఉండరండి. ప్రజల్ని దోచుకుని వ్యాపారం చేస్తున్న ప్రతివాడు రాక్షసుడే. ప్రజలను దోచుకుని అధికారాన్ని ప్రదర్శిస్తున్న ప్రతివాడు రాక్షసుడే. వాడు తమో గుణానికి ప్రతీక. వాడిని సంహరించవలసింది. ఆ నాయకుడికి ఎన్నికల్లో ఈ వ్యాపారానికి రకరకాలుగా కోర్టు వ్యవహారాల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇది తాటక సంహారం. ఇక అహల్య చూడండి, చిత్రమైన వృత్తాంతం ఇది. రజోగుణానికి ప్రతీక అహల్య. ఆవిడ్ని సంస్కరించాడు, రాతిని నాతిగా చేశాడు. ఎలాగా?
ఏమిటా రజోగుణం? గౌతముడు భార్య, ఆవిడకి శతానందుడు అనే కొడుకున్నాడండి. శతానందుడు ఆవిడ కొడుకు పేరు. శతానంద శతధృతి విరించో అజో విరించనక అమరకోశంలో ఉంటుంది. శతానందుడు, శతధృతి, విరించి, అజుడు, విరించనుడు, ఇవన్నీ బ్రహ్మదేవుడికి పేరు. శతానందుడు అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మానందం. ఒక రకంగా బ్రహ్మదేవుడు స్థాయి కుమారుణ్ణి కన్న తల్లి, అంత పైగా ఆ కుమారుడు జనక మహారాజు ఆస్థానంలో పురోహితుడిగా ఉన్నాడు. శతానందుడు జనక మహారాజు మహాయోగి, ఆయన ఎటువంటి వాడిని పురోహితుడిగా పెట్టుకుంటాడు? సత్యనారాయణ వ్రతం కథ కూడా చదవడం చేత కాని వాడిని జనక మహారాజు పురోహితుడిగా పెట్టుకోడు కదా. మహాజ్ఞానిని పెట్టుకున్నాడు. అంత జ్ఞానిని, అంత వయస్సు కూడా మీకు, అంత పురోహితుడు అయ్యాడు అంటే ఒక 25 ఏళ్ళు వయస్సు ఉంటుందండి, లేకుండా ఆవిడ కదా. 25 ఏళ్ళ వయస్సు ఉన్నవాడు తల్లి ఎంత వయస్సు అండి? 45, 50 ఏళ్ళు ఉంటాయండి కనీసం. మరి ఏమిటండి 45 ఏళ్ళ వయసులో ఇదేమిటండి? ఇంద్రుడు ఏదో వ్యామోహం అంటారు, ఏమిటో ఈ విచిత్రం ఇంకా జరిగింది రకరకాల కథలుగా వర్ణించి చెప్పేస్తున్నారు. విచిత్రంగా అహల్యను కూడా బజార్కి ఇచ్చేసారు మహానుభావులు కొంతమంది, ద్రౌపదిని ఇడిచినట్టే. ఈ పతివ్రతలను ఎంత బజార్కి ఇడిస్తే అంత ఆనందం కొంతమందికి. అదో తమో గుణం. వీళ్ళు కథలు చెప్పడానికి బాగుంటుంది. మరి ఏముంది అందులో? రజోగుణం ఇది. ఈ రజోగుణం వల్లే అహల్య ఒక చాపల్యానికి లోనైంది. ఈ రజోగుణం అంటే ఏమిటి? భర్త ఉండగా 45 ఏళ్ల వయస్సు ఉండగా వాళ్ళు ఏదో వానప్రస్థాశ్రమంలో ఉన్నారు, తపస్సులో ఉన్నారు, ఇద్దరు కూడా మహాతపస్సులు. అప్పుడే ఇంద్రుడు రావడం, ఈవిడిని ప్రలోభ పెట్టడం, ఈవిడేదో కొంత చాపల్యానికి లోను కావడం లాంటివి జరిగాయి. అంటే ఈవిడ బ్రహ్మానందాన్ని కన్న తల్లి, బ్రహ్మానందాన్ని విడుదల చేసింది ఆవిడ, బ్రహ్మానంద స్థాయిలో ఉందన్నమాట. ఆ స్థాయి నుంచి ఆవిడ మళ్ళీ ఇంద్రానందాన్ని, ఇంద్రానందం అంటే అర్థం ఇంద్రుడు భోగం, ఇంద్రియ భోగాలు. ఇంద్రియాలకి ప్రత్యేక ఇంద్రుడు అంటే ఓ మనిషి అక్కడ లేడు. ఇంద్రియాలకి ప్రత్యేక ఇంద్రుడు. ఇంద్రియ భోగాలు కోరుకోవడమే స్వర్గం, ఇంద్రానందం. స్వర్గంలో ఉన్న భోగాలన్నీ ఇంద్రియాలవేనండి. అర్థం చేసుకోకపోతే ఎలా పురాణాలని, తాత్వికతని. ఇంద్రియ భోగాలు కోరుకుంటుంది మళ్ళీ తపస్సు చేసుకున్నటువంటి సాధ్వి. ఇది ఆనందాల మధ్యలో ఉండే తేడా. ఇది మనకు ఎలా తెలుస్తుంది? అహల్య వృత్తాంతం కృష్ణ యజుర్వేదంలో ఆనందవల్లి అని ఒక ఉపనిషత్తు. అందులో ఆశ్చర్యకరంగా అసలు ఆనందం అంటే ఏమిటో చర్చిద్దాం రా మానవ అని వేదం చర్చిస్తుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో ఆ ఉపనిషత్తు. ఒకసారి దాన్ని చదువుకుందాం. పాపాలు పటాపంచలవుతాయి పరిశుద్ధమైనటువంటి వేదం వింటే. అందుకని ఆ ఉపనిషత్తు ఒకసారి చదువుకుందాం. వేద పండితులు నన్ను మన్నించండి, నేను వేద పండితుడు కాదు. ఇందులో స్వరాన్ని గురించి దయచేసి అంత శ్రద్ధగా మరీ చూడకండి. నాకు తెలిసిందంటూ చదువుతాను. ఏదైనా కొంచెం ఉదాత్త అనుదాత్త భేదాలు ఉండొచ్చు. దీంట్లో అర్థ వివరణ కోసమే నా ప్రయత్నం. వేదం గౌరవాన్ని యువతరంలోకి తీసుకెళ్ళాలి, మన బాధ్యత. సైషా ఆనందస్య మీమాగుంసా భవతి యువా స్యాత్ సాధు యువాధ్యాయకః ఆశిష్ఠో బలిష్ఠో దృఢిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః తే ఏ శతం మానుష ఆనందాః స ఏకో మనుష్య గంధర్వాణామానందః శ్రోత్రేస్య చ కామః తస్య తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాః తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాః స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చరలోకలోకానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం పితॄణాం చరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఆజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం కర్మదేవానామానందాః స ఏకః కర్మదేవానామానందః యో కర్మణా దేవానపయంతి శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం కర్మదేవానాం దేవానామానందాః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతిరానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం బృహస్పతిరానందాః స ఏకః ప్రజాపతిరానందః శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ప్రజాపతిరానందాః స ఏకో బ్రహ్మానందః స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవం వితు
ఇత్యుపనిషతు ఇలా ఉంటుందండి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. వేదభావాన్ని ఎందుకు మనం అర్థం చేసుకుని అనుభవంలోకి తీసుకురావాలి అంటే ఇందుకు ఆనందం అంటే ఏమిటో తెలుసుకుందాం రావయ్యా అని పిలుస్తోంది వేదం. సైషా ఆనందస్య మీమాగుంసా భవతి. మీమాంస అంటే చర్చ. అందుకనే మీమాంస చేద్దామంటే చర్చ. దా పబ్బో క్లబ్బో ఆడదో మొగాడో ఏదో ఆనందం అంటున్నావు కదా, జీన్సో టీషర్టు దా తెలుసుకుందాం ఎందులో ఆనందం ఉందో. ఎవరిని పిలుస్తోంది? ముసలాడను కాదు. ఆశిష్ఠో బలిష్ఠో దృఢిష్టక. బలమైన వాళ్ళు రండి, దృఢంగా ఉన్నవాళ్ళు రండి, ఆశలు కలిగిన వాళ్ళు రండి. నిర్వీర్యుల్ని నిస్తేజుల్ని వైరాగ్యం ఉన్నవాళ్ళని రమ్మని మేము అనడం లేదు. 6 ప్యాక్ 8 ప్యాక్ వాళ్ళంతా రండి తెలుసుకుందాం. ఇది వేదం పిలుస్తోంది. అని ఆనందం అంటే ఏమిట? తస్యేయం పృథివీ విత్తస్య పూర్ణా స్యాత్. ఈ భూమండలం అంతా మొత్తం డబ్బుతో నిండిపోతే 1000 రూపాయల నోట్లతో, ఈ భూమండలం అంతా బంగారపు బిస్కెట్లతో నిండిపోతే, ఈ భూమండలం అంతా స్త్రీ పురుషుల మైథున భోగాలతో నిండిపోతే, ఈ భూమండలం అంతా మద్య మాంసాది రసాలతో నిండిపోతే, అవన్నీ ఒక్కడే అనుభవిస్తే వాడు పొందే మొత్తం ఆనందానికి ముష్టివాడు ఒక చోట కూర్చుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాడు రూపాయి వేస్తాడు అనుకుంటే వాడి చేతిలో ఎవడన్నా 5 రూపాయల బెళ్ళ వేస్తే వాడు పొందే ఆనందానికి, ఇన్ని భోగాలు అనుభవించిన వాడు ఆనందానికి తేడా ఏమీ లేదు. స ఏకో మానుష ఆనంద. వేదం ఎంత గొప్పదో చూడండి. ఒక మనిషి తన జీవితకాలంలో ఇళ్ల ద్వారా, ఇళ్లాళ్ల ద్వారా, భర్తల ద్వారా, భార్యల ద్వారా, భోగాల ద్వారా, పొలాల ద్వారా, చేల ద్వారా, నగల ద్వారా, అనేక పదవుల ద్వారా, పెదవుల ద్వారా పొందే ఆనందం అంతా ఒక ముష్టివాడు ఒక క్షణంలో పొందే ఆనందంతో సమానం. తీసి మరుసటి క్షణం వాడికి దుఃఖమే అన్నాడు. ఇవన్నీ కాపాడుకోలేక ఇంకా పెంచుకోవాలని. మరి దానికంటే గొప్ప ఆనందం ఏదండి? మానుష ఆనందానికి 100 రెట్లు గొప్ప ఆనందం మనుష్య గంధర్వానందం. మనుష్య గంధర్వానానికి 100 రెట్లు గొప్పది దేవగంధర్వానందం. దేవగంధర్వానందానికి 100 రెట్లు గొప్పది పితృదేవతల ఆనందం. పితృదేవతల ఆనందానికి 100 రెట్లు గొప్పది ఆజానజానాం దేవతల ఆనందం. ఆజానజానాం దేవతల ఆనందానికి 100 రెట్లు గొప్పది కర్మదేవతల ఆనందం. కర్మదేవతల ఆనందానికి 100 రెట్లు గొప్పది దేవతల ఆనందం. దేవతల ఆనందానికి 100 రెట్లు గొప్పది ఇంద్రుని ఆనందం. ఇది అహల్య కోరిన ఇంద్రస్య ఆనందక 8వ మెట్టు. ఆశ్రావుడి ఉన్నది ఎక్కడ? ఆ ఇంద్రుని ఆనందానికి 100 రెట్లు గొప్పది బృహస్పతి ఆనందం. బృహస్పతి ఆనందానికి 100 రెట్లు గొప్పది ప్రజాపతి ఆనందం. ప్రజాపతి ఆనందానికి 100 రెట్లు గొప్పది బ్రహ్మానందం శతానందం. ఆ శతానందుణ్ణి కన్న తల్లి బ్రహ్మానంద స్థాయిలో 11వ మెట్టు మీద ఉన్నావిడ 12వ మెట్టు ఎక్కితే జీవన్ముక్తి అనే మేడ ఎక్కడానికి అవకాశం ఉన్నావిడ జారి ప్రజాపతి ఆనందంలోకి, బృహస్పతి ఆనందంలోకి ఇంద్రుడు ఎదురుగా నిలబడి నాకింత భోగం ఉంది, నాకింత రంభాదులందరూ ఉన్నారు, ఏమిటి గౌతముడు ఏమిటి అన్నట్టుగా 2 మాటలు మాట్లాడగానే, లేత ఏదో ఆయన వైభవం చూడగానే చాపల్యానికి లోనైంది అంటే ఇది 3 మెట్లు దిగి ఇంద్రానందంలోకి వచ్చింది. ఇంద్రియానందాన్ని కోరుకుంటాం. అందుకే గౌతముడు అహల్యని శపించలేదు. వాయుభక్ష నిరాకారా తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి అహల్య. తప్పు చేశావని నేను అనడం లేదు, చాపల్యానికి లోనయ్యావు. కానీ కృతయుగంలో తపోమయమైన వాతావరణంలో మనశ్చాంచల్యం పెద్ద తప్పు, శారీరకమైన దోషం కంటే పెద్ద తప్పు. అందుకని నీ చాపల్యాన్ని నీ చాంచల్యాన్ని నువ్వు సరి చేసుకో, మళ్ళీ తపస్సు చేయి. పరీక్ష తప్పితే విద్యార్థిని ఏమంటాం? ఇన్స్టెంట్ రాసుకోమంటాం. ఇన్స్టెంట్ కూడా తప్పితే కాన్స్టెంట్గా ఏడాది కూర్చోమంటాం. అలాగే మళ్ళీ తపస్సు చేసుకో. అంతే తప్ప ఆశ్రమం రాయవమని అనలేదు, గంటే లేదు. రామాయణం చదవకుండా మాట్లాడతారు ఏమిటండి? సంస్కృతం రాదు, విభక్తుడు రావు, ఒక్క మాట రాదు. అందరూ రామాయణం మీద మాట్లాడేవాళ్ళే, అందరూ రాముడిని విమర్శించేవాళ్ళు. రాముడు మంచి భర్త కాదు ఒక ఆయన చెప్పేస్తూ ఉంటాడు. దుర్మార్గుల తరఫున వాదించే లాయర్ గారు రాముడు మంచి భర్త కాదంటాడు. ఇంకొకడు వినాయకుడిని తిడతాడు, శివుణ్ణి తిడతాడు. వీడికి తెల్లారులు వేస్తే ఆడాడ గొడవ, పచ్చి దుర్వ్యసనాలు, బ్లూ ఫిల్ముల గురించి మాట్లాడతాడు ఈ వెధవ. వీడేమో రాముడిని తిడతాడు, దేవుళ్ళని తిడతాడు. వీళ్ళందరూ దేవుడి పేర్లు పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు మాట్లాడుతున్నారని లోకంలో సన్మార్గులు మాట్లాడకపోవడం వల్ల. అంతకు మించి మాట్లాడాలి. మనం వేదం చదువుకున్నాం, వేదానికి అర్థం తెలుసు, ధర్మానికి కట్టుబడి ఉన్నాం. మనం ఎందుకు మాట్లాడమండి? వాడు నోట్లో నోరెడ్డం ఎందుకు? మంచిదే, వాడు మొత్తం ప్రపంచం అందరి నోట్లో నోరెడుతున్నాడు వాడు. మనం ఇవాళ నోరు విప్పితే వాడు కాదు, వాళ్ళంటి వాళ్ళు 100 మంది శరీరాలు మూసేస్తారు, నోడు కాదు. మనం విప్పాలి నోరు ఖచ్చితంగా. ఇది వేదం. ఎక్కడుందండి తప్పిందులో? అందుకని గౌతముడేం అనలేదు, రాయవమని అనలేదు. అవిరుగా తెలుగు కవులు సరదాకి రాసుకున్నారు ఆ విషయం. అది ఏదో గట్టిగా ఉంటుంది, నాటకీయంగా ఉంటుందని ఆయన అనలేదు. పైగా ఆశ్రమే అస్మిన్ నివస్యసి, నీ ఆశ్రమంలో నువ్వు ఆయన వెళ్ళిపోయాడు. బాయ్కాట్, బహిష్కరణ శిక్ష ఆయనకు వేసుకున్నాడు, ఆవిడికి కాదు. ఇది అహల్య కథ. ఇది రజోగుణానికి సంకేతం. ఇక అక్కడి నుంచి సత్వగుణం.
రామచంద్రమూర్తి రావడం అంటే ఇప్పుడు ఇంద్రియాలు ప్రవేశం, ఇంద్రియ భోగాల మీద కాంక్షపోయి మళ్ళీ తపస్సు చేయి. రామచంద్రుడు నీ మనస్సులోకి వచ్చాక, రామచంద్రుడు ఆశ్రమం ప్రవేశించేసాక నీకు శాప విముక్తి అండి, నీకు మళ్ళీ తపస్సు భరిస్తుందంటే అర్థం ఏమిటండి? ఇంద్రియ భోగాల మీద కాంక్ష వదిలిపెట్టి మనస్సులోకి పరమాత్మను ప్రవేశపెట్టు. రామచంద్రుడు పరమాత్మనే కదా ప్రతీక అక్కడ. అంతే, రామచంద్రుడు వచ్చాడు, ఆవిడ తపస్సు ఫలించింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. రజోగుణాన్ని అంటే అహల్య చురుకుదనాన్ని పాడు చేసుకోమని చెప్పలేదు, దాన్ని సరైన మార్గంలో పెట్టుకో. ఆ రజోగుణం అంతా తపో మార్గంలోకి వెళ్ళాలి, కానీ వాళ్ళ మీదకి వ్యామోహాల్లోకి కాదు. ఇదే గౌతముడు చెప్పింది. వాయుభక్షణ నిరాహారత్వం తపస్సుకు లక్షణం, కానీ ఆవిడని ఎక్కడ శపించాడండి, ఎక్కడ అన్యాయం చేశాడండి? తెలియకుండా మాట్లాడతారు, చదవకుండా. అదే అక్కడి నుంచి వెళ్ళాడు సత్వగుణ సమపేత సీతను వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే ఆవిడ సత్వగుణం, సత్వం సుఖే సంజయతి. ఇది సత్వ రజస్తమో గుణాల భగవద్గీత శ్లోకానికి రామాయణ పరంగా తాత్పర్యం. అందుకే ఈ 3 గుణాలకి స్త్రీలో ఉంటాయి. స్త్రీ ప్రకృతి స్వరూపిణి. స్త్రీ సకారం సత్వగుణం, తకారం కింద తావత్తు తమోగుణం, రకారం రజోగుణం. స్త్రీ ఈకారం అమ్మవారి బీజాక్షరం ఐం హ్రీం శ్రీం స్త్రీ. అందుకే 3 స్త్రీలు. ఆ 3 స్త్రీల పట్ల ఒకరి తమోగుణ సంహారం, రజోగుణ సంస్కరణ, సత్వగుణ స్వీకారం. ఇదే మనం జీవితంలో చేయవలసింది. సెలవు.